కొద్ది కాలం క్రితం వరకు భారతదేశంలో ఒక నానుడు ఉంది. పోలీస్ और प्रेस से నా దుష్మని నా యారానా చాహియే అని. అంటే పోలీసు వాళ్ళతో కానీ పత్రికల వాళ్ళతో కానీ గొడవ పెట్టుకోవడం కానీ స్నేహం చేయటం కానీ మంచిది కాదు అనేది చాలా పాపులర్ వర్డ్ అన్నమాట. ఈ ప్రత్యేకంగా ఈ మీడియాలో లేకపోతే పోలీసు వర్గాల్లో ఆ పోలీసు కేసులు ఉంటాయి కదా, వాళ్ళలో కూడా ఇది చాలా చర్చనీయాంశం. మరి అలాగే ఎలాన్ మస్క్ తనకు తాను ఏదో పెద్ద హీరోని అయిపోతాను ట్రంప్ని గెలిపిస్తే అని భావించి తను ఎంతవరకు కష్టపడి గెలిపించాలో అంత కష్టపడి టెస్లా కంపెనీని ఇంతవరకు పైకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో దానికి 3-4 రెట్లు ఈ ట్రంప్ని గెలిపించడానికి పాపం ప్రయాసపడ్డాడు. అనుకున్నదొకటి అయ్యిందొకటి. ఆయన ఏమనుకున్నాడంటే, నేను గెలిపించాను కాబట్టి నా ఇంట్లో కుక్కలాగా ట్రంప్ ఏది చెప్తే అది వింటాడు అని భావించాడు. ట్రంప్ మాయలోడు అనే సంగతి మరి అంత సాన్నిహిత్యంగా ఉన్నా సరే అతను దాన్ని గుర్తుపట్టలేకపోయాడు పాపం. ఎప్పుడైతే ట్రంప్ని ఇతను కమెంట్ చేయడం మొదలెట్టాడో ఎడంకాలతో ఒక తన్నాడు, ఠామని పడ్డాడు. అంతేకాకుండా అతని బలం టెస్లా కార్లు. ఆ టెస్లా కార్లని కంపెనీని ఎలా నాశనం చేయాలా అనేది ఆలోచించి కంపెనీ యొక్క యాజమాన్యానికి విరోధంగా చట్టాలు చేశాడు. ఈ రోజున పాపం టెస్లా తన కంపెనీ షేర్లు కింద పడిపోయి డబాలన అందరికన్నా పేదవాడిగా మారిపోయాడు. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచట్లేదు. బహుశా అతను చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే భారతదేశంలో టెస్లా కార్లని ఇనాగ్రేట్ చేశాడు. బొంబాయిలోను, ఢిల్లీలో, ఇంకా 1-2 ప్రదేశాల్లో. కానీ ఆ కార్లంతా కూడా ఆటోమేటిక్ కార్లు. మన దేశంలో ఉన్న ఈ ట్రాఫిక్ని అవి తట్టుకొని నిలబడగలవా ఏమో. మరి ఈ విషయంలో చాలామందికి సందేహం ఉంది. మరి అది కనుక చేయగలిగితే అతను తిరిగి పుంజుకుంటాడు, లేకుంటే ట్రంప్ దెబ్బకి టెస్లా మునిగిపోవటమే. మరి ఇలాంటి రాజకీయావేత్తలతో సాన్నిహిత్యంగా ఉంటే వారిని మనం జేబులో పెట్టుకోవచ్చు అనుకుంటే వాళ్ళ గతి ఎలా అయింది చూడాలి. మరి ఇలాంటి స్వచ్ఛమైనటువంటి మెసేజ్లు కావాలంటే ప్రతినిత్యం చూస్తూ ఉండండి మీ ఛానల్. ఏంటండి మీ ఛానల్? అదే